అయితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ చదువుతాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండుటకు ఆయనకు అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమను విధేయత నేర్చుకున్నాను అని ఉంది. ఇప్పుడు తండ్రి పొందిన శ్రమలో నుంచి విధేయత నేర్చుకున్నది. ఈరోజు నేను చెప్తున్న చాలామంది అంటారు, ఏంటి దేశం ఎలా ఉంది, ఏంటి దేశము, గొడవలు, తన్నుకోటాలు, హత్యలు, మానభంగాలు, రేపులు, యుద్ధాలు, అదేవిధంగా దేశంలో అనేకమైన కరోనాలు, ఆ తర్వాత అనేకమైన వ్యాధులు, రోగాలు, రుమతలు, యుద్ధాలు, సముద్రం అలజడి చేయటం, మనిషిని పతనావస్థను తీసుకురావటం. ఏంటి దేవుడు ఎందుకు ఇలా అస్తవ్యస్తమంగా ఎందుకు ఇలా చేశాడు? నీ దేవుడు ఏ దోషము లేనిది, ఏ పాపము లేనిది చేయటము నీ దేవుడికి చేత కాదా అని అందరు ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ చెప్తున్నాను, ఇదే చేయబోతున్నాడు. ఏ దోషము లేని, ఏ పాపము లేని నిర్దోషముతో నీతిమంతులుగా ఉంచడం కోసమే ఇంకా తయారు చేస్తున్నాడు. ఇంకా అదే పనిలో ఉన్నాడు, ఆ ప్రాసెస్లో ఉన్నాడు. ఒక ఇల్లు కట్టుకునే కట్టుబడి జరుగుతూ ఉంటుంది. ఒక ఆయన వచ్చి, ఏంటి ఇటుకలన్నీ అట్లా పైకి ఉన్నాయి, ఆ సువులు కిందకు ఉన్నాయి, ఏమన్నా పైకి ఉన్నాయి, వీటి పరిస్థితి ఏంటి, వీటికి ఉన్న సిచ్యువేషన్స్ ఏంటయా? అట్లా లేకుండా మేస్త్రి గారు చిన్న నీట్గా బాగా సాఫీగా అందంగా వచ్చేటికి చేయలేరా? నీకు చేత కాదా అంటే, బాబు నేను చేస్తున్నది అదే, కొంత సమయం ఆగు, వెయిట్ చేయి అంటాడు. లేదంటారా? అది అవ్వకోకుండానే ముందుగా వచ్చి ఆ ఇటుకలు అట్లా ఉన్నాయింది, ఆ సిమెంట్ అట్టు ఉంది, ఆ గతుకులు ఏంది, ఇదేంది, ఇట్లా చేయడం మీకు చేత కాదా, మీకు రాదా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? తాతగారు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా టయానికి అంటాడు. రోజు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? వేసుకోకపోతే వేసుకోండి అంటాడు. అయితే దేవుడు కూడా చేసే పని అదే. ఆ సమయం కాలేదు, నా సమయం కాలేదు కాబట్టి ఇంకా ఆయన వెయిట్ చేస్తూ దాన్ని ఇట్లా బాగు చేస్తూ ఉన్నాడు. అంతేగాని విడిచిపెట్టలేదు. విడిచిపెడితే పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నావు, ఒక వ్యక్తి మేలు జరుగుతుంది, ఆ వ్యక్తిని విడిచిపెట్టే పరిస్థితి ఏంటంటే నీ బతుకు బస్టాండ్. ఈ వ్యక్తి లేకపోతే నువ్వు ఎట్లా బతకాలని ఆలోచిస్తావు. ఒకవేళ మనుషులు వదిలేసేసినా పర్లా, ఈ వేరే వాళ్ళ ద్వారా ఎట్లాగట్లా బతకచ్చు, ఎట్లా ఏదో విధంగా. కానీ నువ్వు దేవుణ్ణి విడిస్తే ఇంకొక లెక్క వేరుగా ఉంటుంది. దేవుడు ఆలోచించి పోన్లే వీడే తెలుసుకుంటాడని ఆలోచిస్తాడు. అదే దేవుడే నిన్ను విడిచిపెట్టాడనుకో, నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అసలు ఇంక బతికిన వేస్ట్ అనే స్టేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోతే నీ బతుకు పోస్టర్నింగ్ అయింది. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుని విడిచిపెడితే చాలా నష్టపోతావు. ఎంతోమంది 10 సంవత్సరాలు యేసు ప్రభుని ఫాలో అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే అసలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభుని ఫాలో ఏం నేర్చుకున్నావు అంటే ఏం నేర్చుకోవాలా? జస్ట్ ఒక మందిరానికి వెళ్ళడం, రావటం,
అమ్మయ్య అనుకోవటం, అయిపోయింది అనుకోవటం నడుస్తుంది. చాలామంది దైవజనుల్ని కొంతమంది నేను ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎందుకు ద్వేషించాను అంటే కొన్ని విషయాలు నాకు నచ్చదు. దేవుడు పనితీరుతు కానీ దేవుడు చేయమన్న పని కానీ చేయనప్పుడు నేను వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటాను. ఎందుకంటే బ్రదర్ అతను కాపాడచ్చు కదా, రక్షించబడచ్చు కదా, ఏదైనా దేవుడు కృపణిస్తే మరి అంటే చెప్పాను బ్రదర్ సువార్త, వినలేదు బ్రదర్, వినలేదు, చెప్పాను వినలేదు, నన్ను ఏం చేయమంటావు, వాడు పాపం ఆడిపోతాడు వదిలే అన్నావు అనుకో, వాడు మూర్ఖుడు, వాళ్ళు చెప్తే వినరు, వాడు పాపాలను పోతారంటే నేను అది అంగీకరించను. దేవుడు కూడా నిన్ను అలాగే అనుకుంటే నువ్వు ఎక్కడుంటావు? దేవుడు కూడా నిన్ను విడిచిపెడితే నువ్వు ఏడుంటావు? అలాగే వాడు విన్నడు, వాడు మారడు, వాడు ఇది వాడు అది అంటాం కాదు. కానీ వాడు మరి నేను ఆ స్థానంలో ఉంచింది దేనికి? ఒక పాస్టర్గా ఒక అధికార స్థానంలో ఉంచింది మనుషుల తత్వాన్ని మార్చడం కోసమే. కానీ వాడు మారడు వీడు మారడు అంటే ఇంక మనం ఎందుకు ఉండేది అని నేను ఎప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ ఉంటాను. మారపోయిన వాళ్ళ కోసం మార్చేది ప్రార్థన చేయండి, చేద్దాం ప్రార్థన అవసరం. అంతేగాని ఎట్లా విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మల హారంలో చాలా వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది కేవలం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇలాంటి విషయాలు మనం మర్చిపోకూడదు. ఇలాంటివన్నీ తెలుసుకొని దేవుడి వాక్యాన్ని అనేక మందికి అందించడానికి దేవుడు మనకి సహాయం చేయాలి. మనుషులు మనకి సహాయం చేయకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుండి మనకి సహాయం చేస్తాడు. ఎబినేజర్ నాకు సహాయకుడా, నాకు సహాయకుడా. మనకి ఆయన సహాయం చేస్తాడు, సహాయకర్త. అందుకని కొన్ని కార్యాలు ఊహించడానికి చెప్పలేనిగా ఉంటుంది. అందుకని ఆ పాట ఊహించలేనయ్యా నీ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము అనే పాట అద్భుతంగా ఉంటుంది. ఈ మాటలో దేవుడు మిమ్మల్ని దీవించినాక అనేక విషయాలు ఇంకా ఉన్నాయి. మా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.